హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే ఎవరైతే ఇచ్చారో సో చాలా మంది ఫ్రీజ్ చేశారు, చాలా మంది ఫ్రీజ్ చేయలేదు. సో ఫ్రీజ్ చేస్తే ఎలా, ఫ్రీజ్ చేయకుంటే ఎలా, సో ఎడిట్ ఆప్షన్ అంటే ఏంటి, సో ఏం చేయాలి, సో దీనికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. సో ఇంకెలాంటి ల్యాగ్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ అనేది చేసి కొద్దిగా సపోర్ట్ చేస్తారనేసి అనుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్క్రీన్ పైన డిస్ప్లే వస్తుంది కదా, మనకైతే వెబ్ ఆప్షన్ సంబంధించి ఈరోజే కదా లాస్ట్, అట్లాగే టుమారో అయితే ఎడిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేస్తారు. సో దీనికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ రోజు ఏం చేయాలి, అలాగే ఈరోజు కంపల్సరీగా మనము ఫ్రీజ్ చేయాలా లేదా, సో దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్రీజ్ చేయకున్నా పర్లేదు అనమాట, ఆటోమేటిక్గా అదే ఆ ఫ్రీజ్ అనేది అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఫ్రీజ్ చేసింటే ఓకే, ఫ్రీజ్ చేయకుండా ఆటోమేటిక్గా అదైతే ఫ్రీజ్ అయిపోద్ది. అలాగే టుమారో ఏంటంటే ఎవరైతే ఈరోజు ఫ్రీజ్ చేశారో వాళ్ళకు కూడా టుమారో అయితే ఎడిట్ ఆప్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఎడిట్ అంటే మీరు సో ఆరోస్ అయితే ఎనేబుల్ అవడం అయితే జరుగుతుంది. అలాగే అంటే మీరు కాలేజ్ లిస్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు, లేదంటే కాలేజ్ ప్రిఫరెన్స్ అన్నది సో చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అలాగే అంటే మీరు ఫస్ట్ కాలేజ్ని సెకండ్ కాలేజ్గా, సెకండ్ కాలేజ్ని థర్డ్, లేదంటే ఫోర్త్, అలా మీకు ఇష్టం వచ్చినట్లు మీరైతే చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అలాగైతే మీకు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని ఎడిట్ ఆప్షన్ అనేసి అయితే అంటారు. సో మీరైతే టుమారో అయితే ఎడిట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో దాన్ని అయితే మీరైతే చూసుకోవచ్చు అనమాట. సో అది అలాగే సో కాలేజ్ లిస్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనేసి అడుగుతున్నారు. సో మీరైతే కాలేజ్ లిస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి ఎవరైతే ఫ్రీజ్ చేశారో వాళ్ళైతే టుమారో అయితే కొద్దిగా అలర్ట్గా ఉండి సో మీరైతే కొద్దిగా చేంజెస్ అనేది చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే సో మ్యాక్సిమం అంటే మీరు ఫ్రీజ్ చేయాలంటే మీరు ఫ్రీజ్ చేయకున్నా పర్లేదు, ఫ్రీజ్ చేసినా పర్లేదు. సో ఆటోమేటిక్గా మీరు ఫ్రీజ్ ఏమన్నా చేయకున్నట్లయితే ఫ్రీజ్ అనేది అవుతుంది. సో ఇన్ కేస్ మీరు ఫ్రీజ్ చేసినా కూడా ఏం పర్లేదు అనమాట అది. సో టుమారో అయితే ఎడిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో మీరైతే కొద్దిగా అలర్ట్గా ఉండి మీరైతే ఎడిట్ చేస్తున్నారనేసి అనుకోండి. వీడియో అయితే మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో లేదంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, నేను మీకు క్లియర్ అండ్ క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ హబ్.